ఇక మీదట పోలవరంలో దొరల పెత్తనం ఉండదన్నారు జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జనసేన పార్టీలోని ఒక కులానికి చెందిన వారి పెత్తనం ఇక మీదట పోలవరంలో ఉండదు అని చెప్పారు. పవన్ ఆశీర్వాదంతో బాలరాజు పాలన ఉంటుందన్నారు. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు చిర్రెత్తుకొచ్చింది. పోలవరంలో కరాటం ఫ్యామిలీ పెత్తనాన్ని ఇక సహించేది లేదన్నారు బాలరాజు. కారు వెనుక కారు పెట్టి 50కి పైగా వాహనాలు పెట్టి భారీ ర్యాలీ తీశారు పోలవరం ఎమ్మెల్యే. కారుపైకెక్కి ఖబర్దారంటూ తన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. పోలవరంలో దొరల పాలన అంతమైందంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 2 ఏళ్లలో ఎన్నో అవమానాలు పడ్డాం, మన నాయకులతో ఎంతో ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ ఈ రోజు చెప్తున్నాం, ఈ దొరల పాలన నుంచే ఈ రోజు పోలవరం నియోజకవర్గం విముక్తి జరుగుతోంది. ఇంతకీ ప్రకటనకు కారణం ఏంటా అని ఆరా తీస్తే అసలు విషయం చెప్పారు చిర్రి బాలరాజు. 2 రోజుల క్రితం సమాచార వారధుల నియామకం కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి తనను ఆహ్వానించలేదన్నారు. 2 ఏళ్లుగా తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారన్నారు. కరాటం సాయి తనపై కుట్రలు చేస్తున్నారన్నారు. పోలవరం కాన్స్టిట్యున్సీలో కేవలం పొలాలను అడ్డం పెట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అధ్యక్షుల వారికి తెలియజేశాం, అలాగే అనేక మార్లు కంప్లైంట్ చేసినా దీనిపై చర్యలు తీసుకోవట్లేదు. 2 ఏళ్లు సహించాను, భరించాను, ఇక తాడో పేడో తేల్చుకుంటానన్నారు బాలరాజు. మా నాయకులే, అతను కరటం సాయి అనేటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడా ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తులతో అసభ్యకరంగా మాట్లాడించడం, అసభ్యకరంగా పెట్టించడం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను నిలబెట్టిన అభ్యర్థులే జనసేన అభ్యర్థులన్నారు ఎమ్మెల్యే. జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో సవాల్ చేస్తున్నాం. రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో నేను నిలబడినటువంటి వ్యక్తి, నేను పెట్టినటువంటి వ్యక్తి భారీ మెజార్టీ గెలిపించకపోతే చిర్రి బాలరాజు కాదని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా సవాల్ చేస్తూ ఈరోజు పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే చిర్రి బాలరాజు అంటే జనసేన పార్టీ అని మరొకసారి. పోలవరంలో ఇక ఎవరి ఆధిపత్యాన్ని సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు చిర్రి బాలరాజు.